ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय. ॐ शान्ति शान्ति शान्तिः. సో మనం లాస్ట్ క్లాస్లో ఈ 7 rays అండ్ 12 కాన్స్టలేషన్స్ ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయాలు మనం చదువుకుంటూ ఉన్నాం. సెకండ్ రే గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం. జెమిని, వెర్గో, అలాగే పైసెస్, ద ఫిషెస్, జూపిటర్, ఆర్థోడాక్స్ అండ్ ఫర్ ఎసోట్రిక్ యాంగిల్ ఇట్ ఈస్ ప్లూటో. అలాగే మిగిలిన 5 రేస్ కి కూడా మనకి ఇక్కడ కాన్స్టలేషన్స్, అవి ప్లానెట్స్, వాటి యొక్క వివరాలు అన్ని కూడా ఇచ్చారు. సో ఇది మీరు జాగ్రత్తగా ఈ 7 రేస్ చక్కగా అవగాహనలో ఉంచుకోగలిగితే అప్పుడు అవి ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేటువంటి రహస్యాలు మీకు చక్కగా తెలుస్తాయి. థర్డ్ ఈజ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. క్యాన్సర్, లైబ్రా, క్యాప్రికార్న్. క్యాన్సర్ అంటే ది క్రాబ్, లైబ్రా అంటే ది స్కేల్స్, క్యాప్రికార్న్ ది గోట్. వీటికి ఆర్థోడాక్స్ లోనేమో క్యాన్సర్కి ఏమో మూన్, లైబ్రాకి ఏమో వీనస్, క్యాప్రికార్న్ సాటర్న్. ఇవి మనం చదువుకుంటుంటాం బయట. కానీ అండర్ ఎస్ట్రాట్రిక్ యాంగిల్ అనేమో నెప్ట్యూన్, యురేనస్, సాటర్న్ ఇచ్చారు వీటికి. సో యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా మనం మీరు యాక్టివ్ ఇంటెలిజెన్స్ రే గురించి ఇచ్చినటువంటి మెసేజ్ లేదా ఇచ్చినటువంటి విషయాలను మీరు గుర్తుంచుకోగలిగితే అది వీటిల్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఈ రాసుల్లో ఎలా తెలియబడుతుంది అనేటువంటి రహస్యాలు మీకు చక్కగా దర్శనం అవుతాయి. అదంతా కూడా క్యాన్సర్, లైబ్రా, క్యాప్రికార్న్ ఇవన్నీ కూడా చక్కగా మీకు ఇది అర్థం అవుతుంది. క్యాన్సర్ అంటే మీకు పూర్తిగా దక్షిణాయనం, సో పూర్తిగా భౌతికత్వం. దీనిలో అంటే ఒక చోటులో ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని చేత మాత్రమే సృష్టి అనేటువంటిది ఆవిర్భవింపబడుతుంది. దాన్ని ఏమన్నారంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్ అన్నారు. అంటే ఫలానా అనేటువంటిదిగా తెలియబడేటువంటి తత్వాన్ని అంతా కూడా యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటారు. సో సృష్టి ఎప్పుడైతే ఆవిర్భవింపబడిందో అప్పుడు నేను ఫలానా అనేటువంటి యొక్క గుణం అందులో సృష్టిలో నిక్షిప్తంగా ఉంటుంది. ప్రతి దాంట్లోనే నేను ఫలానా అనేటువంటిది ఉంటుంది కాబట్టి అది సృష్టిలో దేనికి అది వేరుగా ఒక అస్తిత్వం, ఒక రూపం ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి. అందులో ఇదంతా కూడా క్యాన్సర్లో జరిగేటువంటి యొక్క ప్రక్రియ కాబట్టి క్యాన్సర్ కమ్స్ అండర్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. తర్వాత లైబ్రా అన్నారు. లైబ్రా ఇండికేట్స్ ది బ్యాలెన్స్. ఇటు విషయం అటు విషయం రెండు చక్కగా తెలియబడ్డం. తర్వాత లైబ్రా ఇస్ ది 7th, అది 7వ రాశి. 7వ రాశి అనేటువంటిది 7వ స్థితి అనేటువంటిది పూర్తిగా భౌతికత్వం మనకు సంబంధించినటువంటిది. సో భౌతికమైనటువంటి విషయములు వాటి గురించి చక్కటి అవగాహన ఇదంతా ఇచ్చేది కూడా 7వది. సో ఆ రకంగా లైబ్రా కమ్స్ అండర్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. అండ్ తర్వాత క్యాప్రికార్న్ ఇండికేట్స్ పరిపూర్ణమైనటువంటి మానవుడికి దివ్యత్వంతో అనుసంధానం చెందడం. ఇది క్యాప్రికార్న్. సో మానవుడిలో దైవత్వం మేలు కాంచడంగా మనం చెప్తాం. సో వాడు దేనికైతే జన్మ తీసుకున్నాడు ఏమిటి అంటే రహస్యాన్ని చక్కగా తెలుసుకుని
ఏ కారణంగా వాడి జన్మ అనేటువంటిది ఇవ్వబడింది, దాన్ని ఏ విధంగా వాడు జీవించాలనేటువంటి రహస్యాలు చక్కగా తెలియబడ్డాన్ని మనం క్యాప్రికార్న్ కింద చెప్తాం. సో ఇదంతా కూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం పొందినటువంటి వాడికి ఇప్పుడు వాడు ఎందుకు ఈ జన్మ అనేటువంటి వాడికి ఇవ్వబడింది, ఈ రహస్యాలని వాడు చక్కగా తెలియబడతాడు. సో పరిపూర్ణమైన జ్ఞానం లేనటువంటి వాడు ఎందుకు పుట్టాడు ఏంటి అనేటువంటి రహస్యాలు వాడికి తెలియదు. ఏదో వాడు జీవించేస్తుంటాడు, అందరిలాగే అది జీవించేస్తుంటాడు, కానీ వాడి జీవితం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని వాడు చక్కగా తెలుసుకోలేడు. ఇదంతా దేని చేత తెలియబడుతుందంటే యాక్టివ్ ఇంటెలిజెన్స్ అన్నారు. దాని చేత ఇవన్నీ రహస్యాలు తెలియబడతాయి. అందు గురించి యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటే ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే మనకు సృష్టికి సంబంధించినటువంటి రహస్యములు, ఇదంతా కూడా యాక్టివ్ ఇంటెలిజెన్స్లో ఇవ్వబడినటువంటి విషయాలు. సో ఆ రకంగా మీరు ప్రతి రాశిది కూడా ఈ 7 రేస్ తోటి ఇవి లింకప్ చేసుకోవడం అటువంటి రహస్యాలు ఇక్కడ ఇచ్చారు. అందు గురించి ఉదాహరణకు మీరు ఏ రాశిలో మీరు తెలుసుకోగలిగితే దాన్ని బట్టి కొంతవరకు మీరు ఏ రేకి వస్తారో తెలియబడుతుంది, లేదా ఏ రే ఏ రాశి ఈ రెండు లింకప్ చక్కగా తెలియబడితే ఏమవుతుందంటే ఈ సైన్స్ అన్నిటితోటి మీకు ఒక సింక్రనైజేషన్ అనేది ఏర్పడుతుంది. అది ఇక్కడ బేసిక్గా. The fourth is harmony through conflict. For this Taurus, Scorpio, Sagittarius. The harmony through conflict. Taurus వాడు చాలా శ్రమ అనేటువంటిది వాడు చాలా ఎక్కువగా పడతాడు. ఎందుకంటే హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్. రైతు పండించడం అటువంటిది చేస్తే వాడు సంవత్సరం అంతా వాడు కష్టపడితే అప్పుడు పంట చేతికి వస్తుంది. ఆ పంట చేతికి రావడానికి వాడు ముందు విత్తనాన్ని నాటి నుంచి అది చక్కగా పంట చేతికి వచ్చేందుకు వాడు ఎంతో కష్టపడతాడు. అదంతా ఆట ఏమంటారంటే హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్. కష్టపడతాడు, కష్టమునకు తగ్గ ఫలితం అనేటువంటిది ఇవ్వబడుతుంది. సో ఫలితము చక్కటి ఫలితం పొందాలి అంటే చక్కగా బాగా కష్టపడి వాడు పని చేయగలగాలి. ఏదో పని చేసేసి ఏదో ఉండి వాళ్ళందరూ కూడా 4th రే వాడు కాదు, బాగా తెలుసుకోండి. 4th రే వాడు పెట్టుకున్నటువంటి గోల్కి చక్కగా వాడు కష్టపడతాడు. చాలా కష్టపడి వాడు ఓర్చుకుని వాడి చుట్టూ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా వాడికి తగ్గట్టుగా వాడు మరల్చుకొని వాడు లైఫ్లో ముందుకు పెడతాడు 4th రే వాడు. అంటే వాడి లైఫ్ మీరు జాగ్రత్తగా గమనించితే 4th రే వాడిది ఎలా ఉంటుందంటే ఉదాహరణకు ఒక ఇల్లు కట్టడం అనేటువంటిది ఉంది. ఉదాహరణకు వాడు ఏమంటాడంటే మనతో, నేను అసలు సిటీకి వచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేదు సార్, కట్టుబట్టలు తప్పితే ఏమీ లేవంటాడు. కానీ ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళకి ఒక బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టేశాడు వాడు. మరి ఆ ఇల్లు కట్టడానికి వీడు హైదరాబాద్ వీడు రావడానికి వచ్చినప్పటి నుంచి ఆ ఇల్లు కట్టడానికి వీడు ఎంత కష్టపడితే ఈ రోజు నా ఇల్లు కడతాడు వాడు. సో ఇల్లు కట్టడానికి కావాల్సినటువంటి ఫోకస్ అదంతా కూడా వాడికి డే 1 నుంచి వాడు కొంచెం వాడు చక్కగా దానికి తగ్గట్టు వాడు ధనం దాచుకోవడం, దాని ప్రకారం వాడు ఇల్లు కట్టుకోవడం ఇదంతా జరిగింది. ఇట్స్ నాట్ మేడ్ ఇన్ ఎ సింగిల్ డే. వాడికి ఎంతో కష్టపడ్డాడు వాడు. 10 ఏళ్ళు వాడు చాలా అదే దృష్టిగా పెట్టుకుని వాడు జేబులోంచి తీసే 10 రూపాయలు, ప్రతి 10 రూపాయలకి వాడు జాగ్రత్తగా ఆలోచించుకుంటూ వాడు ఖర్చు పెట్టాడు కాబట్టి వాడు ఈరోజు అంత పెద్ద ఇల్లు కట్టాడు. సో దీన్ని బట్టి అదంతా కూడా 4th రే ఆస్పెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు అలా చేస్తారు. సో 4th రే టారస్ వాడు చాలా భూతత్వ రాశి కదండి, చాలా కష్టపడతాడు వాడు. తర్వాత స్కార్పియన్స్ పూర్తిగా భౌతికత్వం. స్కార్పియన్స్ కూడా వాళ్ళకి హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్స్ చాలా ఉంటాయి. వీడు స్కార్పియన్స్ అంటే పాము ఎలా అయితే చుట్టేసేసి వాడిని బంధించేస్తుందో అలా వీడు చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితుల్లోకి వీడు ఇలా బంధింపబడిపోతాడు, చాలా ఇరుక్కుపోతాడు. వీళ్ళకి వాడు కదలలేడు, వాడు మెదలలేడు, వాడు ఇరుక్కుపోవడం, దానిలో నుంచి బయట రాలేకపోవడం, ఈ పరిస్థితులు వాడిని అలా కమ్మేస్తాయి అసలు. కానీ ఆ పరిస్థితులు అన్నింటిలోనూ కమ్మేసినటువంటి పరిస్థితుల్లో నుంచి వీడు నెమ్మదిగా వీడు సాధన అటువంటి చేసుకుంటూ వాటిల్లో నుంచి బయటకు వస్తాడు. దట్ ఈస్ హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్. 4th రే లింకప్ ఉన్నప్పుడు మాత్రమే వాడు బయటకు రాగలుగుతాడు. మిగిలిన రేస్ ఉన్నప్పుడు వాడు వర్తించేటువంటి విధానం వేరుగా ఉంది. సో ఈ పరిస్థితులు ఇవి కమ్మేయడం ఇదంతా కూడా స్కార్పియన్స్, పాములు, తేళ్లు అని వాటి ప్రభావమే వీడి మీద ఉంటుంది. వీటి ప్రభావం వాటి మీద ఏం పనిచేయదు. ఉదాహరణకు తేలు కాటేసింది అనుకోండి, చిన్నది అవ్వచ్చు తేలు, కానీ దాని ప్రభావమే వీడి దేహం మీద పనిచేస్తుంటుంది, కానీ వీడి ప్రభావం దాని మీద ఏం పనిచేయదు. కానీ దీన్ని బట్టి అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సిచ్యువేషన్స్ అనండి ఏమైనా అనండి, అవి వీటిని కమ్మేస్తున్నప్పుడు, వీడిని వాటిలో దింపేసేసినప్పుడు వాటి నుంచి వీడు నెమ్మదిగా విత్డ్రా అయ్యి చక్కగా వాటి అన్నింటిలో నుంచి అప్లిఫ్ట్ అయ్యి వీడు జీవించడం అటువంటి జరుగుతుంది. ఒకనొక ప్రాజెక్ట్కి అది దేని చేత సిద్ధింపడుతుందంటే హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అన్నారు. సో స్కార్పియో కమ్స్ అండర్ 4th రే. తర్వాత సాజిటేరియస్
సాజిటేరియస్ వాడు ఎట్లా ఉంటుంది వాడి హీ ఎయిమ్స్ ఫర్ వన్ థింగ్ ఫర్ విచ్ హీ డస్ వెరీ వెరీ హార్డ్ వర్క్. ఇట్స్ నాట్ దట్ ఈజీ ఫర్ అదర్స్. వేసి బాణం కొట్టాడంటే కింద చూసి బాణం కొట్టడం అంటే అందరు కొట్టగలిగారా? ఎంత దీక్ష ఉండాలి, ఎంత శిక్షణ ఉండాలి, ఎంత పటుత్వం ఉండాలి, ఎంత మొన అనేటువంటిది ఎంత పవర్ఫుల్ గా ఉండాలి. వాడు చూపు కానీ వాడింది అందరూ కొట్టలేకపోయారు, కేవలం అర్జునుడే కొట్టాడు కింద చూసి పైకి బాణం. అంటే ఎంత వాళ్ళు ఎంత దీక్ష ఉంటే అంత ఇది చేయగలుగుతారు. అటువంటి పరీక్షలకి వాళ్ళు ఎదురు నిలబడగలుగుతారు. అంతా దేని చేత వస్తుందంటే హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్. దాన్ని ఏమన్నారు కింద చూసి ఇది పరీక్ష, లైఫ్ లో పరీక్ష అనేటువంటిది ఉంటుంది. ఈ పరీక్ష ఎవడైతే నెగ్గుతాడో వాడికి ద్రౌపది నుంచి వివాహం చేస్తారు. ద్రౌపది నుంచి వివాహం చేయడం అంటే ఏమిటి? పైన ఉన్నటువంటి వాడితోటి మ్యారేజ్. ఆ మ్యారేజ్ ఆస్పెక్ట్ అంటే జరుగుతుంది. అంటే ఎవరైతే దీన్ని చేస్తారో దట్ ఈస్ హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్. దట్ ఈస్ హౌ సాజిటేరియస్. సాజిటేరియస్ వాడు ఏదైనా ఒక ఏం పెట్టుకున్నాడు, ఒక బిజినెస్ అనో ఒక వృత్తి వ్యాపారాలు ఏదైనా సరే వాడు పెట్టుకున్నాడంటే ఇంక ఎట్టి పరిస్థితుల్లో చేసి తీరుతాడు. వాడు ఏం అలాంటిది బాణం వేశాడంటే కొట్టాల్సిందే అంతే. తప్పి ఇటు ఇటు కూడా ఇటు బాణం వేస్తే అటు వెళ్ళి తగిలింది అంటే వాడు ధనుసు రాశి వాడు కాదు, ఆర్చర్ అంటారు వాడు. మనం ఇక్కడి నుంచి వేసాడే బాణం ఆ సందుల్లోంచి అంటే కరెక్ట్గా వాడికి తగ్గుతుంది. ఎక్కడికైతే ఏం పెట్టాడు కరెక్ట్గా దానికే ఆ స్పాట్లోనే తగ్గుతుంది. ఆశ్చర్యపోవాలి ఎట్లా కొట్టాడు వీడు, వేరే వాళ్ళు కొట్టలేరు. ధనుసు రాశి వాడు ఒక రైఫిల్ తీసి షూట్ చేయమన్నా అలా షూట్ చేయగలడు, ఒక బాణం వేయమన్నా అలా వేయగలడు బాణం వాడు. ఎందుకంటే వాడి దృష్టి మొత్తం వాడు దేనికైతే వాడు జీవిస్తున్నాడో దాని మీదే ఉంటుంది దృష్టి, తప్పితే వేరే దానికి ఉంటుంది. అది అది చేరడానికి వీడు ఎన్ని కష్టాలైనా పడతాడు, ఎంత ఇదైనా చేస్తాడు. వాడు అర్జునుడు ఎంత కష్టపడ్డాడు మరి. కనుక అదంతా కూడా ధనుస్సు రాశికి సంబంధించినటువంటి రహస్యాలు. అంటే హార్మోని త్రూ కాన్ఫ్లిక్ట్ రాశి మీకు దాని గురించి పూర్తిలో గురించి మీకు తెలియాలన్నా, లేదా ఈ రాసుల గురించి మీకు చక్కటి అవగాహన ఏర్పడాలన్నా, దేని నుంచి ఏదైనా సరే ఈ లింకప్ అంటుండే మీరు చక్కగా పెట్టుకుంటే చక్కగా బాధపడతాయి రహస్యాలన్నీ కూడా. అదే హార్మోని త్రూ కాన్ఫ్లిక్ట్. ఫిఫ్త్ ఈస్ కాంక్రీట్ నాలెడ్జ్. లియో ది లయన్, సాజిటేరియస్ ది ఆర్చర్, అక్వేరియస్ ది వాటర్ క్యారియర్. వీటికి ఆర్థడాక్స్ గా చెప్పినప్పుడు లియోకేమో సూర్యుడు అధిపతి, తర్వాత ధనుసు రాశికి జూపిటర్ అధిపతి, ఆక్వేరియస్కి ఏమో యురేనస్ అధిపతిగా చెప్పారు. అదే ఒక ఇసాట్రిక్ యాంగిల్లో చెప్పినప్పుడు లియోకేమో సూర్యుడు అధిపతి అన్నారు, సాజిటేరియస్ ధనుసు రాశికి ఏమో భూమి చెప్పారు, ఆక్వేరియస్కి ఏమో జూపిటర్ చెప్పారు ఈ రహస్యాలు. సో కాంక్రీట్ నాలెడ్జ్, దీని మీద పూర్తి అవగాహన. కాంక్రీట్ నాలెడ్జ్ అంటే పరిపూర్ణమైనటువంటి దాని ఆ వస్తువు గురించి, ఆ విషయాల గురించి, దాని యొక్క కెమికల్ కాంపోజిషన్ ఏమిటి, దాని యొక్క రహస్యాలు వీటి గురించి పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడు ఆ పని చేయడం వేరు, వేరే వాడు ఆ పని చేయడం వేరు. పరిపూర్ణంగా నాలెడ్జ్ తెలియాలి. ఏ బాణం పడితే ఆ బాణం వేయడు కదా వాడు. బాణం వేయాలంటే అది పలానా చెట్టుతోటో పలానా దీనితోటో తయారు చేసినటువంటి బాణం మాత్రం అలా వెళ్ళగలదు, వేరేది వెళ్ళలేరు. అలా చెప్తాడు వాడు. ఏ బ్యాట్ పడితే ఆ బ్యాట్ తోటి క్రికెట్ ఆడతాడా? ఏ చెక్కతోటి ఎలా వంపు తిరిగినటువంటి బ్యాట్ ఉంటే ఎలా దీన్ని వాడితే అప్పుడు దాన్ని వరల్డ్ కప్లో ఆడొచ్చు ఏమిటి, దాని ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. అది తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే దాన్ని హ్యాండిల్ చేయగలరు. మనలాంటి వాడికి అన్నీ ఒకటే కదండి, ఇందులో ఏముందండి తేడా అంటుండే కూడా మనలో ఉన్నటువంటిది కాంక్రీట్ నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్ అంతే. ఊరికే ఏదో నాలెడ్జ్ అంతే. కాంక్రీట్ నాలెడ్జ్ అన్నటువంటి వాడు దాని నుంచి ఆ మొత్తం ఆశ ఆహత అంటారు చూసారా, అలా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు అన్నాడు కాంక్రీట్ నాలెడ్జ్ అన్నటువంటి. సాజిటేరియస్ వాడు అంత పూర్తి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాడు కనీసం ఒక బాణం కొట్టంటే వాడు గడిపోతాడు. ఏమి తెలియకుండా వేయడు బాణం. మనం కూడా వేసి నుంచున్నాం కూడా ఎక్కడ పోదు అక్కడే పడుతుంది బాణం. మరి వీడు వేస్తే ఎంత దూరం లాగి ఎప్పుడు వదలాలో అప్పుడు వదులుతాడు బాణం. ఎవ్రీ మైన్యూటెస్ట్ సెకండ్ ఆఫ్ క్యాల్కులేషన్, ఎవ్రీ మైన్యూటెస్ట్ దాని గురించి, ఒక వస్తువు గురించి కానీ వాటి గురించి కానీ పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు మాత్రం అలా పట్టేవాడు. దాని గురించి సాజిటేరియస్ కమ్స్ అండర్. ఇక్కడ మళ్ళా కాంక్రీట్ నాలెడ్జ్ లో సాజిటేరియస్ చెప్పారు మనకి. తర్వాత లియో సింహరాశి. సింహరాశి వాడు చాలా ప్రేమపూర్వకంగా ఉంటాడు, ఒక రాజు వాడు. సింహం అంటే రాజు.
సో రాజు అనేటువంటి వాడికి ప్రతి వాడి మీద వాడి దృష్టి ఉంటుంది తప్పితే ఎవరు వాడి దగ్గర ఉన్నటువంటి ముగ్గురు నలుగురు మీద వాడి దృష్టి ఉంటే వాడు రాజు ఎవడు. రాజు అంటే ఏంటంటే వాడు అధికారి కాదు, వాడు సేవకుడు, ప్రజల సేవకుడు కదా రాజు. కనుక ప్రజల సేవకుడు అంటే ఎవడికి ఏ ఇబ్బంది వస్తుందో ఎప్పుడు వాటి మీద దృష్టి ఉన్నటువంటి వాడు హీస్ కింగ్. వేరేవాడు కింగ్ పొజిషన్లో కూర్చోలేడు. వేరేవాడు కూర్చుంటే అది ఊరినే ఏదో కింగ్ అంటే అనొచ్చేమో కానీ వాడు రియల్ కింగ్ కాదు. వాడి దేశంలో ఉన్నటువంటి ప్రతి వాడికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే వీడు ఉన్నాడు అనేటువంటి ఇది ఉండాలి. సో అది వీడికి ముందుగా తెలియాలి వేరేవాడి కన్నా. సో ఆ రకంగా పనిచేసేటువంటి వాడు కాబట్టి వాడిని ఏమన్నారంటే కాంక్రీట్ నాలెడ్జ్ అన్నారు. ధనస్సు ఇదని మన సింహరాశి. అలాగే అక్వేరియస్ ఇస్ కాంక్రీట్ నాలెడ్జ్, ది వాటర్ క్యారియర్ అన్న పూర్తి విజ్డమ్ ఏదైతే ఉందో అదంతా కూడా అక్వేరియస్ సంబంధించినటువంటి. సృష్టిలో విజ్డమ్ అనేటువంటిది ఏదైనా సరే మనకు దర్శింపడాలంటే కుంభరాశి యొక్క అనుగ్రహం ఉండాలి. కుంభ యుగము చైతన్యము వ్యాపార అన్నారు కదా. చైతన్యం అంటే సృష్టిలో ఈ ఈ కుంభం అంటే ఈ విజ్డమ్ అనేటువంటిది అలా ఉంది. దీని యొక్క రహస్యాలు తెలియాలంటే అది కుంభరాశితో చక్కటి అనుసంధానం దొరకాలి. ఎందుకంటే కుంభరాశిలో పరుపు అంటే సృష్టి అనేటువంటిది పైనుంచి దిగి రావడానికి కావాల్సినటువంటి రహస్యాలు, సృష్టి చేయబడినటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా కుంభరాశిలో చాలా ఉన్నాయి. ప్రస్తుతం నడుస్తున్నది కుంభయోగం కాబట్టి దాని రహస్యాలన్నీ కూడా మనకు చక్కగా తెలియాలంటే మనం కుంభరాశి యొక్క విధానం మనకు చక్కగా తెలియబడాలి. మాస్టర్ గారి యొక్క ఓవర్సీస్ మెసేజెస్ వాల్యూమ్ 2 చదువుకోగలిగితే కుంభయుగం అన్న కుంభరాశి అన్న బాగా చెప్తారు మాస్టర్ గారు. అక్కడ చాలా రహస్యాలు ఇస్తారు. ఇట్ ఇస్ ద వాటర్, స్పిరిచువల్ వాటర్ అంటారు దాన్ని. సో సృష్టిలోకి దేని వలన అయితే సృష్టి అనేటువంటి దిగి వస్తుందో అది కుంభంలో ఉండేటువంటి వాటర్. సో ఆ రకంగా మనకి కాంక్రీట్ నాలెడ్జ్ అనేటువంటిది అంతా కూడా ఈ 3 రాసులు ఆ విధంగా చెప్పబడింది. వీటికి అధిపతులు సూర్యుడు, తర్వాత గురువు, తర్వాత యురేనస్, ఇవన్నీ చెప్పారు మనకి. తర్వాత 6th రైస్ ఐడియలిజం, డివోషన్, వెర్గో, సాజిటేరియస్, పైసెస్. ఇప్పుడు కూడా ఐడియలిజం, డివోషన్ అంటే ఒకే ఒక్కటి తప్పితే వేరేది రెండోది ఉండదు దృష్టి. పైసెస్కి అదే ఉంటుంది. తర్వాత సాజిటేరియస్ వాడికి అదే ఒకే ఒక దృష్టి. వెర్గో వాడు హాస్పిటల్ అంటుంటాడు సేవ చేయడమే తప్పితే మరి ఇక్కడే సేవ చేస్తూ కూర్చుంటే ఇంటికి ఎప్పుడు వెళ్తావు? ఇంట్లో ఎట్లా ఇంటి పనులన్నీ ఎప్పుడు చేసుకుంటావు? ఇంకా బయట మనకి షికారు పకారులు ఏం వద్దా, సినిమాలు వద్దా, ఏమొద్దా అంటే ఏమొద్దంటాడు. ఇచ్చే జీతం అదే 10,000. కానీ వేరే నర్స్ అంటుంది మనం బయట పోదాం పదా, ఎంతసేపు ఈ సేవ ఏంటన్నట్టు. కానీ ఒక వెర్గో ఉన్నటువంటి ఆవిడ నాకు అది అక్కర్లేదండి. పాపం ఈ రోగి ఇలా బాధపడుతుంటే నేను డ్యూటీ వదిలేసి వెళ్ళాలనిపించట్లేదు, నేను డ్యూటీ కంటిన్యూ చేస్తానంటూ. ఆ ఎఫెక్షన్ అలా ఉంటుంది వెర్గో వాడికి. వేరే వాళ్ళకి అలాంటి ఎఫెక్షన్ ఫీల్ అవ్వలేదు వేరే వాళ్ళు. ఇట్ ఈస్ వెర్గో. సో అంత డివోషనల్గా పనిచేసేటువంటి వాళ్ళు కన్యారాశి వాళ్ళు ఉంటారు. చాలా ఇంకా వర్క్ మైండెడ్నెస్, వర్క్ని అంతగా ప్రేమిస్తారు వాళ్ళు. విత్ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ దే పెర్ఫార్మ్ దేర్ డ్యూటీస్. చాలా ప్రేమపూర్వకంగా, చాలా అంటే టోటల్గా వర్క్ మైండెడ్గా ఉంటారు. అందులో వేరేది ఉండదు. వాళ్ళ యజమాని అంటే వాడికి చాలా ప్రీతి. అందులో యజమాని 8ంటికి వాడు వస్తాడంటే వీడు 8ంటికి డ్యూటీలో చేయాలి, వీడు 7:30కి వచ్చేస్తాడు. యజమాని వచ్చేటికల్లా గేట్ తీయాలి కదండి, యజమాని వచ్చేటికల్లా ఫైల్స్ అన్ని టేబుల్ మీద పెట్టేయాలి, అన్ని చక్కగా చేసేయాలి. అలా చేస్తాడు అన్నమాట వాడు. మరి టోటల్గా వాడు సరెండర్ అయిపోయి ఉంటాడు. అది డివోషనల్ అంటే ఐడియలిజం, డివోషన్, దట్ ఈస్ వెర్గో. సాజిటేరియస్, పైసిస్. సాజిటేరియస్ వాడు కూడా అంటే టోటల్ డివోటెడ్ టు హిస్ వర్క్, డివోటెడ్ టు హిస్ డ్యూటీ, దట్ ఈస్ సాజిటేరియస్. సో మీకు రాసుల గురించి మీకు చక్కటి అవగాహన ఉండాలి, వీటి గురించి చక్కటి అవగాహన ఉండాలి. లేదా 7 రేస్ గురించి చక్కటి అవగాహన ఉంటే అది ఏ రాసులో ఎలా ఎలా ఉంటుంది అన్నట్టు మీకు చక్కగా గుర్తుండిపోతుంది. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సాజిటేరియస్ వాడు చాలా డివోషనల్గా ఉంటుంది. గోదాం వారు ఎంత డివోషన్, వాళ్ళ తండ్రికి మించినటువంటి డివోషన్ కదా వాడు. డివోషన్ ఇంకా ఆయన తప్ప ఇంకా వేరేది వద్దనేసింది వాడు. పెళ్లి చేస్తామమ్మా, సంబంధం తెచ్చాం అది అంటే నాకు అవసరం లేదని పెళ్ళి. అలా అంటారా? వేరే వాళ్ళు అనగలరా? అలా అనలేరు వేరే వాళ్ళు. జీవితంలో అన్నీ ఉండాలి. ఏమిటి ఎంతసేపు ఆయన వచ్చి పెళ్లి చేసుకుంటాడా ఏమిటి? నిజంగా జరిగేదా?
వాళ్ళ డివోషన్ అంత గొప్ప. సిక్స్త్ వాళ్ళ డివోషన్ అలా ఉంటుంది. వేరే వాడి డివోషన్ అలా ఉండదు. వేరే వాడిది టైం పాస్ డివోషన్, కాసేపు ఏదో కాసేపు గుడికి వెళ్ళి రావడం అన్నటువంటిది ఒక టైం పాస్ వేరేవాడు. వీడిది సిక్స్త్ వాడు అలా వెళ్ళాడు గుడికి. డైరెక్ట్గా ఆయన అక్కడ ఉన్నాడు, ఆయన చూడడానికి పెడుతున్నాడు అంతే. మొత్తం సృష్టికి మూలము ఆయన, ఆయనే సరైన నాకు అనుకుంది, ఇంకా వేరేది లేదు ఆవిడ దృష్టిలో. అది సాజిటేరియస్ వాడి ఒక దృష్టి ఆ రకంగా ఉంటుంది. డివోషనల్ ఆస్పెక్ట్ అంటే ఒక వర్క్ కానీ ఏదైనా సరే పూర్తిగా దానికే సాజిటేరియస్ వాడు. అది పొందేంత వరకు వాడికి వేరే దృష్టి ఉండదు. ఇట్ ఈస్ డివోషన్, ఐడియలిజం అంతే. తర్వాత స్పైసెస్, ద ఫిషర్స్, మేన్ రాశి. మేన్ రాశి అంటే కన్యా రాశిలో ఎంతటి ప్రేమభావం ఉంటుందో మేన రాశిలో కూడా అంతటి ప్రేమభావం. చాలా ప్రేమతత్వం మేన రాశి వాడు. మీనాక్షి అని అంటారు కదా అమ్మవారిని. ఏంటంటే మీనము వంటి కళ్ళు కలిగినటువంటి ఆవిడ అన్నట్టు. మీనం కళ్ళు అంటే ఏమిటి? ఆ చేప ఎప్పుడు కూడా రెప్పలు మూయడం అనేటువంటిది ఉండదు, ఎప్పుడూ కళ్ళు అలా తెరిచి ఉంచుతుంది. సో హై డివోషన్ అండ్ హై ఐడియలిజం వాళ్ళ పిల్లల మీద కానీ తల్లికి ఉండేటువంటి ప్రేమ. ఇంతటి ప్రేమ అంటే జగన్మాతకి ఎంతటి ప్రేమ. మనం ఎటువంటి పనులు చేస్తున్నా సరే వాడు అలా భరించి మన అలా ప్రేమగానే చూస్తుంది. కానీ వేధవాళ్ళు వీళ్ళు ఒక్కళ్ళు నా మాట అనరు, ఎంత ప్రేమగా చెప్పినా సరే అన్నటువంటి భావం అట్లా ఎక్కడ రాదే. దట్ ఈస్ ద సిక్స్త్ ఆస్పెక్ట్. అలా ప్రేమగా ఉంటుంది. కొందరు ఆర్టిస్టులు చాలా బాగా వేస్తారు. డైరెక్ట్ కార్డ్స్ లో కొన్ని కార్డ్స్ మీరు చూస్తే అద్భుతంగా ఉంటుంది అసలు. అమ్మవారిని కొందరు చిత్రీకరించడంలో ఎంతో ప్రేమగా చెప్పుతారు అమ్మవారిని. అంటే ఆ ప్రేమకు మనం అమ్మవారిని అలా చూస్తుంటే ఆ గుడిలో నుంచి బయటకు రావాలనిపించదు. బాగా ఇదిగా ఉంటుంది అమ్మవారిని వాడు చెక్కినటువంటి. సరే స్వయంభూగా వచ్చినటువంటి అది విషయం వేరు. అసలు అక్కడి నుంచి అసలు కదలలేము మనం అసలు గుళ్ళలోంచి. ఇదంతా స్వయంభూ కాబట్టి అక్కడ అమ్మవారి తత్వం అలా ఉంటుంది. కొందరు అంత బాగా చెప్పుతారండి అమ్మవారిని అలా చూస్తుంటే. ఇప్పుడు అక్కడి నుంచి కదలేడు. ఇంత డివోషన్ ఆస్పెక్ట్ అంటుండేది. దట్ ఈస్ ఆల్ సిక్స్త్ ఆస్పెక్ట్. అంటే వాడు ఎంత తపస్సు చేస్తే ప్రతి అణువు వాడు క్యాల్కులేటింగ్గా వాడు పడతాడు. శిల్పాన్ని చెక్కేటప్పుడు ఒక బొమ్మ వేయడం కూడా వాడు అంత చక్కగా వేస్తాడు. ఐడియలిజం, డివోషన్ అంత రంగు కానీ ఇది కానీ వాడు మైండ్లో డీప్గా ఉంది వాడికి ఇమేజ్. అంత డీపెస్ట్గా ఉన్నటువంటి ఇమేజ్ని వాడు అక్కడ రిఫ్లెక్ట్ చేస్తాడు. దానికి ఎంతో తపన చెందుతాడు లోపల. సో ఆ ఇమేజ్ ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి కూడా చెక్కేటువంటి వాడైనా సరే అవ్వచ్చు, లేదా ఒక బొమ్మ గీసేటువంటి వాడైనా అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు. దట్ ఈస్ ఐడియలిజం అండ్ డివోషన్ దట్ ఈస్ సిక్స్త్. 5 6 వాడు అలా చేస్తారు. మొత్తం వాళ్ళు పెయింటింగ్స్ వేశారన్నా, వాళ్ళు శిల్పాన్ని చెక్కారన్నా సరే, ఇలాంటివి ఏం చేసినా సరే వాళ్ళకి నో సెకండ్ వన్ అన్నట్టుగా ఉంటాయి వాళ్ళు చేసేటువంటి పనులు. వాటికి మామూలుగా అయితే మనకి వెర్గోకి మెర్క్యూరీ, సాజిటేరియస్కి జూపిటర్, పైసిస్కి జూపిటర్ చెప్తాం. కానీ ఒక సాధకుడిలో వెర్గోకి మూన్, సాజిటేరియస్కి ఎర్త్ అని చెప్పారు, పైసిస్కి ప్లూటో అని చెప్పారు. పైసిస్కి ప్లూటో ఇద్దరు కూడా మనం చెప్పుకున్నదే. సాజిటేరియస్ ధనుసు రాశి అంటే భూమి, అదే మూల నక్షత్రం, అదే అమ్మవారు గోదాంవారు. అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఎర్త్ భూదేవి కదా, భూదేవి అంశం నుంచి వచ్చింది కదా అలా. సో దట్ ఈస్ ఎర్త్. అందుకని ధనుసు రాశిలో ఎర్త్, అందుకని ధనుసు రాశిగా ఆవిడంతా కూడా ధనుసు రాశిగా ఉంటుంది. ఎర్త్ కదా అది ప్లానెట్ దానికి అక్కడ. సో ఆ రకంగా చెప్పారు మనకి. నెక్స్ట్ ఇస్ సెరమోనియల్ ఆర్డర్. దట్ ఈస్ 7th ray. ఏరీస్ ది ర్యామ్, క్యాన్సర్ ది ఎర్త్, క్యాప్రికార్న్ ది గోట్. సెరమోనియల్ ఆర్డర్ అంటే ట్రాన్స్మ్యూట్ అవడం. సో పురుషుడిని పరమ పురుషుడిగా తీర్చిదిద్దేటంటే ఒక సాధకుడిని ఒక దివ్యత్వమునకు చేసి ఇచ్చేటువంటిది ఏరీస్. అంటే వాడు వాడుగానే ఉంటాడు, కానీ వాడి యొక్క లోపల ఉన్నటువంటి గుణములు ఇవన్నీ కూడా మారిపోతాయి ఏరీస్ వాడు. అది సెరమోనియల్ ఆర్డర్ అన్నమాట. సో సెరమోనియల్ ఆర్డర్లో వీడికి ఏరీస్, క్యాన్సర్, క్యాప్రికార్న్ ఇప్పుడు ముగ్గురికి కూడా. అంటే మీకు 7th ray ఆస్పెక్ట్ అంటే మీకు అంటే పదార్థం కన్నా దానిలో ఉన్నటువంటి క్వాలిటీ ఆస్పెక్ట్ ఎక్కువ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఏరీస్లో అటువంటి అంటే వాడి యొక్క
ఇది ఎక్కువగా అంటే వాడు చేసేటువంటి పనులలో కానీ వీటిలో కానీ సెవెంత్ ఆస్పెక్ట్ ఎక్కువ కనపడుతుంది. అంటే హీ గోస్ ద హై లింకప్. ఏరీస్ అంటే సృష్టి యొక్క దీని నుంచి దిగి వచ్చినటువంటి ఎవరి నుంచి దిగి వచ్చినా ఆ లింకప్ ఇవ్వగలిగేటువంటిది అంతా కూడా ఏరీస్ లో. ఏరీస్ ఇస్ ద ఫస్ట్ సైన్ ఫ్రమ్ విచ్ ఎవ్రీథింగ్ ఎమనేటెడ్. సో అది ఎక్కడి నుంచి దిగి వచ్చిన ఆ స్థితిని అందించగలిగేటువంటిది అంతా కూడా సెవెంత్ రేలో ఉంటుంది. సో ఆ రకంగా ఏరీస్ ఇస్ హ్యావింగ్ హైయెస్ట్ లింకప్. అందు గురించి వీడు తులారాశికి చెప్పినప్పుడు ఏమంటారంటే ఏరీస్ తోటి వివాహం అవ్వడం అంటాడు. అసలు చెప్తారు ఏరీస్ లో అటువంటి దివ్యత్వాన్ని అందించగలిగేటువంటిది ఉంటుందని. సో దివ్యత్వాన్ని అందించగలిగేటువంటి స్థితి అంతా కూడా సెవెంత్ రేకి సంబంధించినటువంటిది. అంటే క్వాంటిటీ ఆస్పెక్ట్ కాదు, క్వాలిటీ ఆస్పెక్ట్ లోకి తీసుకెళ్ళిపోతుంది. వీడు ఏ దేశం వాడు, ఆ దేశం వాడు, ఈ దేశం వాడు అంటుంటే దాంతో సంబంధం లేదు. వీడు ఒక మానవుడు, వీడికి మనం చక్కటి వాడికి ఏం సహాయం కావాలో చేసి పెట్టేటువంటి వాడు సెవెంత్ రే వాడు. ఇప్పుడు మన దేశం వాడైతే వీడు సహాయం చేయడం, పక్క దేశం వాడైతే సహాయం చేయడం చేయకుండా ఊరుకోవడం అనేటువంటిది సిక్స్త్ రే వాడు. సెవెంత్ రే వాడు ది హైయెస్ట్ లింకప్ అనేటువంటిది ఇచ్చేటువంటి వాడు అన్నాడు. అదంతా కూడా ఏరీస్ ఒక లక్షణం. ఆ రకంగా పనిచేస్తాడు ఏరీస్ వాడు. ముందు వాడు అనుకున్నది వాడు అందించేయడమే తప్పితే వీడు ఎవడు ఏమిటి వీటితో సంబంధం లేదు వాడు. అది ఏరీస్. నెక్స్ట్ ఇస్ క్యాన్సర్ అండ్ క్యాప్రికార్న్. ఆ రకంగా సరే క్యాన్సర్ క్యాప్రికార్న్ గురించి కాబట్టి చెప్పుకున్నాం కదా. ఆ రకంగా ది హైయెస్ట్ లింకప్ అనేటువంటిది ఇచ్చేటువంటి వాడు దక్షిణాయనం క్యాన్సర్. దీని నుంచి సాధారణ చేసుకుంటూ వచ్చినటువంటి వాడికి ఉత్తరాయణంలో ఉన్నటువంటి పురుషుడిని చేర్చేటువంటి యొక్క రహస్యాన్ని అంతా కూడా క్యాన్సర్లో ఇవ్వబడింది. అంటే క్యాన్సర్లో ది క్రాబ్ అన్నారు కదా, ఇది మూన్, దానికి నెప్ట్యూన్ అన్నారు దేనికైతే. సో ఈ నెప్ట్యూన్ ఆస్పెక్ట్ అంటే సాధకుడికి క్యాన్సర్ ఏం చేస్తుందంటే పైన మేన్ రాశితోటో వీటితో అనుసంధానం అందిస్తుంది నెప్ట్యూన్. చాలా ఇది నెప్ట్యూన్ అనేటువంటిది ఏంటంటే ది హైయెస్ట్ లింకప్. అంటే మనకి చోటులో ఇవన్నీ కూడా దేని నుంచి అయితే దిగి వచ్చాయి ఆ స్థితిని అందించగలిగేటువంటిది నెప్ట్యూన్. అంటే ఒక గానాలాపన చేసిన వీటిలో వీటికి తన్మయత్వం అన్నటువంటిది అందించేటువంటి వారంతా కూడా నెప్ట్యూన్కి సంబంధించినటువంటి రహస్యాలు అంతా కూడా. సో క్యాన్సర్లో అటువంటి రహస్యాలన్నీ కూడా ఇవ్వబడ్డాయి. అదే రకంగా క్యాప్రికార్న్, క్యాప్రికార్న్కి సాటర్న్ అని చెప్పారు, ది గోట్. సో క్యాప్రికార్న్లో కూడా వీడు ఉండడం అంటున్నది ఉండదు, దైవం వీడిలో పనిచేయడం అంటుంది జరుగుతుంది. వాడు మేలుకాంచిన తర్వాత వీడు ఉండడం అంటున్నది ఉండదు, మానవుడు ఉండడం ఉండదు, దైవం వీడిలో పనిచేయడం అంటుంది జరుగుతుంది. అది క్యాప్రికార్న్ అంటే. సో ఈ రకంగా ఈ 7 రేస్ ఈ 12 ప్లానెట్స్ లో ఈ రకంగా అయితే పనిచేస్తున్నాయి. It will be obvious to you how much correlating work and how much readjustment of ideas will be needed as the new astrology is worked out into practical usefulness and eventually substituted for that now holding sway. This new astrology really embodies 5 sciences. ఈ ప్రస్తుతం మనం చదువుకున్నటువంటి ఆస్ట్రాలజీ అంతా కూడా దిస్ ఈజ్ ఆయన న్యూ ఆస్ట్రాలజీ అంటున్నారు. దీనిలో 5 సైన్సెస్, 5 సైన్సెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అన్నారు. ఒకటి ది సైన్స్ ఆఫ్ ది రేస్, మనం చదువుకున్న 7 రేస్, అది పరిపూర్ణంగా తెలుసుకోవడం అంటున్నది ఒకటి. తర్వాత ది సైన్స్ ఆఫ్ హిస్టారిక్ ఇంటర్ప్రిటేషన్ విచ్ ఇస్ క్యారీడ్ అవుట్ త్రూ. ఈ రాసులన్నింటిలోనూ హిస్టారిక్ ఇంటర్ప్రిటేషన్ చక్కగా తెలియాలి. సాధనకు సంబంధించినటువంటిది రాష్ట్రాలు తెలియాలి, కానీ కేవలం ధనుసు రాశి అయితే కనుక వీడు ధనం ఎక్కువ సంపాదిస్తాడను ఇలా ఏదో పెట్టుకున్నటువంటి వాడికి అది ఆ రహస్యాలు కాదు ఇక్కడ చెప్తున్నటువంటి. సో ఈ రాసుల యొక్క సాధనకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్తున్నారు. అందుకని ది సైన్స్ ఆఫ్ హిస్టారిక్ ఇంటర్ప్రిటేషన్ అన్నారు. తర్వాత ది సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నారు. ఈ ట్రయాంగిల్స్ గురించి ఏంటో ఇప్పుడు నెక్స్ట్ పేజ్లో మనకు వస్తుంది. అంటే ఒక్కొక్కటి ఎలా వీడు ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్ లో వీడు ఇన్వాల్వ్ అవుతున్నాడు ఏంటంటే రాష్ట్రాలు చెప్తారు నెక్స్ట్ వస్తుంది ఆ టాపిక్. సో ఇక్కడ సైన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ది సైన్స్ ఆఫ్ ది సెంటర్స్, మనలో ఈ 7 సెంటర్స్, ఈ 12 ప్లానెటరీ ఆస్పెక్ట్స్, 7 రేస్. గతంలో మనం చదువుకున్నప్పుడు హిస్టారిక్ సైకాలజీ వాడిన 1లో 7 రేస్ 7 సెంటర్స్ కి ఏ రకంగా లింకప్ అనేటువంటిది చెప్పేశారు మనకి. అందులో ఆ విషయాలను కొంచెం అవగాహనలో ఉంచుకోన్న వారే అయితే ఇప్పుడు 12 ప్లానెటరీ ఆస్పెక్ట్స్ అటువంటిది మనకి ఈ 12 రాసులు 12 భావములు మన దేహంలో ఎలా నింపబడి ఉన్నాయి అటువంటి రహస్యాలు తెలియబడతాయి. దీనికి సంబంధించిన ఇంకొక రహస్యం ఏమని చెప్తారంటే మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో మన యొక్క వెన్నెముకలో ఈ 12 రాసులు ఎలా ఉన్నాయి అన్నటువంటి చెప్తారు. అంటే మేషం నుంచి మనకి వృశ్చికం దాకా
తర్వాత ధనుసు నుంచి మీనం దాకా మళ్ళీ అవి వెన్నెముకలో ఎలా ఉన్నాయన్నటువంటి రహస్యాలన్నీ కూడా అక్కడ ఇచ్చారు మనకి మాస్టర్ గారు. కనుక ఆ రకంగా ఈ 7 సెంటర్స్ అంటుంటది ఎలా మన దేహంలో ఉంటున్నాయి, ఇవన్నీ కూడా కంబైన్డ్ సైన్సెస్, ఇవన్నీ కూడా 5 సైన్సెస్. తర్వాత 5th వన్ ఏమన్నారంటే ది సైన్స్ ఆఫ్ డెస్టినీ అన్నారు. అంటే సైన్స్ ఆఫ్ డెస్టినీ అంటే ఏంటంటే వీటన్నిటి యొక్క పరిపూర్ణత్వమును వీడు ఆపాదించుకుని వీడు వినియోగించుకోవడాన్ని ఏమన్నారంటే సైన్స్ ఆఫ్ డెస్టినీ. అంటే ఈ ఇప్పుడు ఉదాహరణకి సెంటర్స్ గురించి ఉంది, అలాగే 7 రేస్ గురించి ఉంది, రాసుల గురించి ఉంది. వీటన్నిటి యొక్క సమ్మిశ్రము వీడు తీసుకుని వీడు అప్లై చేసుకోవడం ఉంది చూసారా, అప్లై చేసుకోవటం, దట్ ఈస్ కాల్డ్ సైన్స్ ఆఫ్ డెస్టినీ. సో అది 5th సైన్స్గా చెప్పారు. సో అది సైన్స్ ఆఫ్ డెస్టినీ విల్ బి అప్లైడ్ అండ్ ద ఫ్యూచర్ ఇండికేషన్స్ డిస్కవర్డ్. దీన్ని బట్టి వీడు ఎలా భవిష్యత్తులో వీడు జీవించాలి, ఎలా సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నటువంటి రహస్యాలన్నీ కూడా సైన్స్ ఆఫ్ డెస్టినీగా చెప్పారు. అంటే ఈ చెప్పినటువంటి రహస్యాలన్నీ వీడు అప్లై చేసుకున్నప్పుడు ఈ విధంగా ఉంది అటువంటి పరిస్థితిని బట్టి వీడు చక్కగా తెలుసుకోగలేదు అంటే భవిష్యత్తులో నేను ఎలా సాధనలో ముందుకు నడవాలన్నటువంటి రహస్యాలు వీడికి చక్కగా తెలుస్తాయి. ఆఫ్ దిస్ ద పర్సనల్ ప్రోగ్రెషన్ హారోస్కోప్ is the embryonic ప్రోగ్రెషన్ హారోస్కోప్ అంటారు. ప్రోగ్రెషన్ హారోస్కోప్ అంటే ఏంటంటే ప్రతి సంవత్సరానికి వీడు సాధన అంటున్నది ముందుకు వెళుతుంది అనేటువంటి రహస్యాలను కూడా ప్రోగ్రెసివ్ హారోస్కోప్ లో చెప్తారు. అంటే నేటల్ హారోస్కోప్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రోగ్రెసివ్ హారోస్కోప్. ప్రోగ్రెసివ్ హారోస్కోప్ లో అంటే అందులో ఒక డిగ్రీ జరిగితే వీడి జీవితంలో ఒక సంవత్సరం జరిగినట్టు ఆ రకంగా ఇది వేసుకుంటాం అన్నమాట. అంటే 1 డే అక్కడ వేసుకుంటే అది 1 year ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసి వేస్తారు వాళ్ళు. సో ఆ ప్రోగ్రెసివ్ హారోస్కోప్ మీరు దగ్గర పెట్టుకుంటే అంటే లేదా భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలకి చెప్పేటువంటి సైన్స్ ఏమన్నారంటే సైన్స్ ఆఫ్ డెస్టినీ. సో ఆస్ట్రాలజీ ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి, ఎట్లా నేను సాధన చేసుకోవాలి అటువంటిది ఉంటుంది అప్లై చేసేది. సో ఉదాహరణకు నాది 4th డే, నాదేదో క్యాన్సరు, దానికి ఏదో అధిపతి పలానా గ్రహము, ఇలా ఇవన్నీ తెలుసుకున్నాము. సో మన యొక్క చక్రాలు ఏదో స్వాదిష్టాన చక్రం లేదో అనుకున్నాం అనుకోండి ఉదాహరణ. దీన్ని అంతా అప్లై చేసుకుని భవిష్యత్తులో ఎలా నేను సాధనకు ముందుకు వెళ్ళాలని చెప్పే రహస్యాన్ని నన్ను కూడా సైన్స్ ఆఫ్ డెస్టినీ అది చెప్తున్నాను. సో కాస్మిక్ ఫైర్లో మనకి కొన్ని రహస్యాలు ఇచ్చానని చెప్తున్నారు, అవి మాట ఇక్కడ ఒకసారి చెప్తున్నారు, చదువుతాం. It would repay the student to contemplate the interesting succession of triangles that are to be found and the way in which they must be linked by the progression of the fire before the fire can perfectly vivify them and thence pass on to other transmutations. వీటిలో ఈ ట్రయాంగులర్ ఫార్మేషన్ అంటే చక్కగా జరిగినప్పుడు అక్కడ ఫైర్ అంటే రేడియేటర్ ఆస్పెక్ట్గా అందుకుంటుంది. ఇంతకుముందు అక్కడ ఫిజికల్గా లేదా ఎథరిక్గా ఉంటుంది, ఫైర్ రేడియేటర్ ఆస్పెక్ట్ అందుకోవాలి. ఏంటి అక్కడ తత్వం అంటున్నది మాత్రం ప్రదర్శింపడాలి, పదార్థం అంటున్నది అక్కడ ప్రదర్శింపడకుండా ఉండగలదు. దట్ ఈస్ కాల్డ్ ది రేడియేటర్ ఆస్పెక్ట్. అంటే ఇక్కడ ఉన్నటువంటిది పదార్థం, ఏ పదార్థం అయినా సరే దాని యొక్క గమ్యం ఏమిటంటే రేడియేటరీ ఆస్పెక్ట్ అందుకోవడం. సో జీవుడిలో కూడా దెర్ ఆర్ 7 సెంటర్స్ అండ్ ఫైర్స్, కానీ ఫైర్స్ చాలా ఉన్నాయి. ఈ ఫైరీ ఆస్పెక్ట్ అంతా కూడా వీటిలో రేడియేటరీ ఆస్పెక్ట్ కింద మారాలి. రేడియేటరీ ఆస్పెక్ట్ కింద మారినప్పుడు ఈ 7 సెంటర్స్లోనూ ఎనర్జీస్గా అవన్నీ కూడా కన్వర్ట్ అవుతాయి. ఇంతకుముందు ఎనర్జీస్గా ఉండడం, అంతకుముందు ఫోర్సెస్గా ఉండడం, అవన్నీ కూడా ఎనర్జీస్ కింద కన్వర్ట్ అయ్యి అవంతా కూడా రేడియేటరీ ఆస్పెక్ట్ కింద తయారయ్యేటికి వీడి దేహంలో అంతా కూడా ఒకే ఒక కాంతి కింద నుంచి పైదాకా ఒకే ఒక కాంతిగా అదంతా నింపబడడం అంటే జరుగుతుంది. సో ఫైర్ రేడియేటరీ ఆస్పెక్ట్ కింద కన్వర్ట్ అవ్వడం అంటే ఏంటంటే దాని నుంచి వచ్చేటువంటి వేడి అంటే తగలదు, వెలుగు మాత్రం అందివ్వబడుతుంది. వెలుగు ఉంటుంది అంటే అక్కడంతా. మామూలుగా ఫైర్లో ఉండేటువంటి ఫిజికల్ ఫైర్లో ఉండేటువంటి ఏంటి అదంతా వేడి ఉంటుంది, తీక్షణ ఉంటుంది, దాని దగ్గరగా మనం ఉండలేము. అది వేడి ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో దానివల్ల ఆ సెంటర్ కొంచెం ఎక్కువ కంజెషన్ అయి ఉన్నట్టుగా ఉండడం, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని కూడా అక్కడ ఉంటుంటాయి. కానీ ఎప్పుడైతే రేడియేటర్ ఆస్పెక్ట్ కింద కన్వర్ట్ అయిపోతుందో అక్కడ ఉండేటువంటిది ఏంటంటే వెలుగు మాత్రం ఉంటుంది, ఇవన్నీ ఉండవు. ఇంకా చెప్తున్నా
by the progression of the fire before the fire can perfectly vivify them and thence pass on to other transmutations. We might enumerate some of these triangles, bearing always in mind that according to the ray, so will proceed the geometric rising of the fire, and according to the ray, so will be the points to be touched in ordered sequence. Herein lies one of the secrets of initiation, and herein are found some of the dangers entailed in a too quick publication of information. There is ఇక్కడ మనకు ఒక 6 ట్రయాంగిల్స్ చెప్తున్నారండి. 6 ట్రయాంగిల్స్ చక్కగా అవగాహన పెట్టుకోండి. నెంబర్ 1 ఫస్ట్ ట్రయాంగిల్ ఇస్ ది ప్రాణిక్ ట్రయాంగిల్. చోట్ల నుంచి వీడికి ప్రాణశక్తి ఎలా వస్తుంది? ఇది మనం కాస్మిక్ ఫైర్ చెప్పుకున్నప్పుడు స్టార్టింగ్ సబ్జెక్ట్ అసలు దీంతో స్టార్ట్ అవుతుంది మన కాస్మిక్ ఫైర్ లో. ప్రాణశక్తి చోట్ల నుంచి వీడికి ఎలా వస్తుంది ఏంటి అనేటువంటి రహస్యంతో ఆయన చెప్తారు. దేర్ విల్ వన్ సెంటర్ బిట్వీన్ ద షోల్డర్స్ అని చెప్తారు ఆయన. ది షోల్డర్ సెంటర్ అంటారు. అంటే ఈ షోల్డర్ బ్లేడ్స్ కి రెండింటికి మధ్యలో దెర్ ఇస్ వన్ సెంటర్. ఇమాజిన్ వన్ సెంటర్ బిట్వీన్ ద 2 షోల్డర్ బ్లేడ్స్. అక్కడ ఒక సెంటర్ ఉంది. అది తర్వాత ద సెంటర్ నియర్ ది డయాఫ్రమ్ ద స్ప్లీన్. డయాఫ్రమ్ దగ్గర అంటే వీడికి అనాథానికిను సారీ మణిపూరకంకి అనాథంకి మధ్యలో ఒక సెంటర్ అన్నట్టుగా మీరు అనుకోవచ్చు. అక్కడ ఒక సెంటర్ ఉంది. తర్వాత స్ప్లీన్ ఒక సెంటర్. ఈ మూడిటి ద్వారా మనకి చోట్లో నుంచి ప్రాణశక్తి అంటుండేది దేహంలోకి రావడం అంటుండేది జరుగుతుంది. ఇట్ ఈస్ ద బేసిక్ సెంటర్స్ టు డ్రా లైఫ్ ఎనర్జీ ఆర్ ప్రాణశక్తి ఫ్రమ్ స్పేస్. సో స్ప్లీన్ అనేటువంటిది తీసుకుని స్ప్లీన్ అనేటువంటిది డయాఫ్రమ్ కి పాస్ ఆన్ చేస్తుంటుంది ప్రాణశక్తి. డయాఫ్రమ్ నుంచి వీడికి దేర్ ఇస్ వన్ సెంటర్ బిట్వీన్ ద షోల్డర్ ప్లేట్స్. ఆ సెంటర్కి వస్తుంది ప్రాణశక్తి. అక్కడి నుంచి మొత్తం అంతా కూడా వ్యాపింపడుతుంది. ప్రధానంగా ఈ 3 సెంటర్స్ కి ఫస్ట్ వచ్చి అక్కడి నుంచి మొత్తం అంతా వస్తుంటుంది. దీస్ 3 సెంటర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది 7 సెంటర్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 సెంటర్స్ మిగిలిన స్వాదిష్టానం మణిపూరకంకి వాటికి వీటికి దెర్ ఇస్ తేడా డిఫరెన్స్. సో ఈ 3 సెంటర్స్ దీని అంటే ది ప్రాణిక్ ట్రయాంగిల్ అన్నారు. తర్వాత సెకండ్ ట్రయాంగిల్ ఏంటంటే మ్యాన్ కంట్రోల్డ్ ఫ్రమ్ ది ఆస్ట్రల్ ప్లేన్. ఆస్ట్రల్ ప్లేన్ నుంచి వీడికి లోవర్ ప్లేన్స్ లోకి అంటే భౌతిక లోకాల్లోకి వీడు ఏ రకంగా కంట్రోల్ సాధించగలిగాడు అంటే వీడు ఆస్ట్రల్ ప్లేన్ లో ఉండి ఇదంతా కూడా సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాడికి ఏ సెంటర్స్ వాడికి ప్రధానంగా వాళ్ళు పనిచేస్తుంటాయి అంటే ఒకటి బేస్ ఆఫ్ స్పైన్, ది హార్ట్, ది బేస్ ఆఫ్ స్పైన్, ది సోలార్ ప్లెక్సస్, ది హార్ట్. అది ఈ 3 సెంటర్స్ ప్రధానంగా ఆస్ట్రల్ ప్లేన్ కి సంబంధించి వీడు పనిచేస్తున్న వాళ్ళలో ఈ 3 సెంటర్స్ ప్రధానంగా పనిచేస్తుంటాయి. బేస్ ఆఫ్ స్పైన్, సోలార్ ప్లెక్సస్, ది హార్ట్. 3. సో ఈ 3 ఒక ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి. అంటే లెవెల్స్ ఏం చెప్తున్నారంటే మనకి ఈ లెవెల్స్ అన్నమాట. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ అలా 6 లెవెల్స్ చెప్తున్నారు మనకి. ఈ 6 లెవెల్స్ లో ఉదాహరణకు ఫస్ట్ లెవెల్లో ఉన్నాడు అనుకోండి, వాళ్ళల్లో ప్రధానంగా పనిచేసేటువంటిది ఏమిటి? వాడు ఊరిని పొద్దున్న లేవడం, పని చేసుకోవడం, ఇంటికి రావడం, తినడం, పడుకోవడం, ఇంతకుమించి ఇంకేం ఉండదు కదా వాళ్ళు యాక్టివిటీ. సో వాళ్ళు ఏమిటి? స్ప్లీను, సెంటర్ ఎట్ ది డయాఫ్రమ్ అండ్ సెంటర్ ఎట్ ది షోల్డర్స్ ప్లేట్స్, బిట్వీన్ ద షోల్డర్ ప్లేట్స్. ఇంతకుమించి ఇంకేం ఉండదు. వాళ్ళు ఈ 3 సెంటర్సే పనిచేస్తూ ఉంటాయి అలా జన్మలు ఎంతో నెమ్మదిగా. మూలాధార చక్రం ఒకటి విచ్చుకుని ఉంటుంటుంది, అదొకటి పనిచేస్తుంటుంది, ఇలా ఉంటుంది. దీని నెక్స్ట్ ప్రజెంట్ ఆస్ట్రల్ ప్లాన్ అంటే నేను, నా కుటుంబం ఇష్టం, నా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం, భార్య, పిల్లలు, వాడిని ప్రేమించడం, ఈ రకంగా ఉంటున్నటువంటి వాళ్ళల్లో మూలాధారం, స్వాదిష్టానం, అనాహతం ఇవి పనిచేస్తుంటాయి. ఇవి గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు. తర్వాత మ్యాన్ కంట్రోల్డ్ ఫ్రమ్ ది మెంటల్ ప్లేన్. మెంటల్ ప్లేన్కి వచ్చినటువంటి వాళ్ళు చక్కగా వచ్చినటువంటి అప్పుడు వాడు బేస్ ఆఫ్ స్పైన్, హార్ట్, థ్రోట్ ఈ 3 సెంటర్స్ ఎక్కువగా ప్రధానంగా పనిచేస్తుంది. సో మెంటల్ ప్లేన్ ఇలాగ అప్పుడప్పుడు ఎంచుకోవడం. సో ఈ 3 సెంటర్స్ ఎక్కువగా వాళ్ళు డామినేటింగ్ ఉంటాయి. అంటే ఈ ట్రయాంగులర్ ఆస్పెక్ట్ ఎక్కువ వాళ్ళు పనిచేస్తుంది. మిగిలినవి ఎలా ఉన్నా ఇవి మెయిన్గా వాళ్ళు లీడప్ చేస్తుంటాయి వాళ్ళ లైఫ్. సో థ్రోట్, హార్ట్, బేస్ ఆఫ్ స్పైన్ ఈ 3 ఎక్కువగా వాళ్ళు మెచ్చుకొని పనిచేయడం అంటే జరుగుతుంది మెంటల్ ప్లేన్లో. అంటే బాగా ఆలోచించడం, బిజినెస్లు పెట్టడం, లేదా ఒక మంచి ప్రాజెక్ట్కి చక్కగా వాడు తయారు చేయగలగడం, కస్టమర్కి సంబంధించినటువంటి దానికన్నా వాడు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా వీడు చక్కగా చేసేయగలగడం. ఇంకా బుర్ర బాగా ఆలోచించి చేసేయగలగడం అది చేయగలుగుతాడు. దట్ ఈస్ ఆన్ పర్సన్ లివింగ్ ఆన్ ది మెంటల్ ప్లేన్. వాడికి వేరే వాడి మీద పెద్ద దృష్టి ఉండదు. వాడు ఎలా బిజినెస్ వాళ్ళు చేద్దాం ఈ వీటి మీద దృష్టి ఉంటుందని చెప్తే వేరే వాడి మీద పెద్దగా దృష్టి ఉండదు. అందు గురించి వాడికి అనాథం,
మూలాధారం, విశుద్ధి, ఇవే ప్రధానంగా వాళ్ళు పనిచేస్తుంటాయి. సో ఏ రకంగా దాన్ని ఇది చేద్దాం, వాడి యొక్క కస్టమర్స్, వాడి యొక్క వర్కర్స్ని, వాడిని బాగా చూసుకోవడం, ఇది వీడి ప్రధానం. ఏంటంటే వీడి బిజినెస్ డెవలప్ అవ్వాలంటే వీడి దగ్గర వీడికి నమ్మకంగా కొందరు మన వర్కర్స్ ఉండాలి వీడి దగ్గర. అప్పుడు మాత్రమే బిజినెస్ డెవలప్ అవ్వాలి, లేకపోతే డెవలప్ అవ్వలేదు. నెలకొకడు వర్కర్ మారిపోతున్నాడు అనుకో, బిజినెస్ డెవలప్ చేయలేడు వాడు. సో బిజినెస్ డెవలప్ అంటే నమ్మకమైనటువంటి కార్యకర్తలు ఉండాలి వాడికి. ఇది. సో వాళ్ళు ఉండాలంటే వాడితోటి చక్కటి అనాథకు సంబంధించినటువంటి సెంటర్ వాళ్ళు ఇచ్చుకుంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి యాక్టివిటీ అన్నట్టు జరుగుతుంది. సో బేస్ ఆఫ్ స్పైన్ అంటే ధనము, ఇవి సంపాదించడం, వీటికి సంబంధించిన ఆలోచనలు. సో మ్యాన్ కంట్రోల్డ్ ఫ్రమ్ ది మెంటల్ ప్లేన్, అంటే ఈ 3 సెంటర్స్ వాళ్ళు పనిచేస్తుంటారు. మ్యాన్ పార్షియల్లీ కంట్రోల్డ్ బై ద ఈగో, అడ్వాన్స్డ్ మ్యాన్, కొంత మంచి సాధకుడుగా ఉన్నాడు అనుకోండి. అప్పుడప్పుడు వీళ్ళు ఈగో పనిచేస్తుంటుంది. ఈగో అంటే వాడిలో ఉన్నటువంటి ప్రజ్ఞ, అది ప్రధానంగా అది. అప్పుడప్పుడు వాళ్ళు నేను ఫలానా అంటుండగా వాడు తెలియబడుతుంటాడు కదా, దానికన్నా పైన ఉంటుంది. సో ఈగోయిక్ ఆస్పెక్ట్ వాటిలో విచ్చుకుంటూ ఉన్నప్పుడు వాటిలో పనిచేసేటువంటి సెంటర్స్ ఏమిటంటే, ఒకటి ది హార్ట్, ది థ్రోట్, ది హెడ్, దట్ ఈస్ ద 4 బేస్ లెసర్ సెంటర్స్ అండ్ దే సింథసిస్ ది ఆజ్ఞా సెంటర్. సో ఈ ఆజ్ఞా సెంటర్ ఒకటి, తర్వాత ది థ్రోట్, ది హార్ట్, ఇవి 4 ప్రధానంగా వీళ్ళు చేస్తుంటాయి. 4 అంటే ఇది ఆజ్ఞా సెంటర్కి సంబంధించింది. ద 4 లెసర్ సెంటర్స్ అండ్ దే సింథసిస్, దట్ ఈస్ ది ఆజ్ఞా సెంటర్. హార్ట్, థ్రోట్, ఆజ్ఞా చక్రం, అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, ఆజ్ఞ, ఇది చక్కగా వీళ్ళు పనిచేయడం అంటే జరుగుతుంటుంది. సో ఈ రకంగా ఉంటాడు. ఈగోలో వచ్చినటువంటి వాడికి చక్కగా ఆజ్ఞా చక్రం చక్కగా వికసించుంటుంది. అది ఎంతగా వీడు ఈగోయిక్ ఆస్పెక్ట్ లో ఉంటాడో అంతగా వీడి యొక్క ఆజ్ఞా చక్రం వికసించి పనిచేస్తాడు. తర్వాత 5th ట్రయాంగిల్లో ఉండేటువంటి వాడు ఎవడంటే స్పిరిచువల్ మ్యాన్, థర్డ్ ఇనిషియేషన్. థర్డ్ ఇనిషియేషన్కి పొందినటువంటి వాడు 5th ట్రయాంగిల్లో ఉంటాడు. వాటిలో పనిచేసేటువంటి సెంటర్స్ ఏమిటంటే ది హార్ట్, ది థ్రోట్, ది 7 హెడ్ సెంటర్స్. ఇక్కడ 7 హెడ్ సెంటర్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో థర్డ్ ఇనిషియేషన్ స్థితిలో ఉన్నటువంటి వాడికి ఈ 7 సెంటర్స్ వాడిని లీడప్ చేస్తాయి. అంటే 7 సెంటర్స్ వాడిని లీడప్ చేయడం వల్ల మాత్రమే వాడు లోవర్ సెంటర్స్ లో నుంచి వాడు అప్లిఫ్ట్ ఒకటి లేకపోతే అవ్వలేడు వాడు. సో ది హార్ట్ సెంటరు, తర్వాత ది థ్రోట్ సెంటర్, ది 7 సెంటర్స్, వీటిని మైనర్ సెంటర్స్ కింద అన్నారు. మాస్టర్ గారు వీటి గురించి రాస్తూ ది స్విచెస్ ఫర్ ది సెంటర్స్ ఇన్ ద బాడీ అంటారు. వీటికి సంబంధించిన స్విచ్లు అన్ని ఇక్కడ ఉన్నాయని అన్నారు మాస్టర్ గారు. ది 7 మైనర్ సెంటర్స్ ఇన్ ద హెడ్ అంటారు. సో వీటికి నేను చోట్ల ఉన్నటువంటి సప్తర్షి మండలానికి అనుసంధానం దొరికినటువంటి వాడికి ఇచ్చుకుని పనిచేస్తాయి. ప్లస్ థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయినటువంటి వాడికి, అంటే థర్డ్ ఇనిషియేషన్ అంటే సూర్యుడు ఉన్నటువంటి స్థితి. సో అంటే ఈ సృష్టిలో వీడి 3 ప్లేన్స్లోనూ వీడు పరిపూర్ణతను సాధింపబడ్డం అటువంటిది, సిద్ధించడం అటువంటి దేని చేత జరుగుతున్నది. ఈ 7 సెంటర్స్, హార్ట్, థ్రోట్, ఈ సెంటర్స్ వీళ్ళు ఇచ్చుకోవడం చేత జరుగుతుంది. దాన్ని అన్నారు అది 5th ట్రయాంగిల్. అది 6th ట్రయాంగిల్కి వచ్చేటికి స్పిరిచువల్ మ్యాన్ ఇన్ ది 5th ఇనిషియేషన్. 5th ఇనిషియేషన్కి వచ్చేటికి ది హార్ట్, ది 7 హెడ్ సెంటర్స్, ది టూ మెనీ పెటల్డ్ లాట్సెస్, ఆజ్ఞా చక్రం. ఈ చక్కగా వీళ్ళు ఇచ్చుకుని పనిచేయడానికి జరుగుతుంది. హార్ట్ సెంటర్, 7 హెడ్ సెంటర్స్, ది టూ మెనీ పెటల్డ్ లాట్సెస్. All these different periods show different triangles radiations. We must not infer from this that when the fire is centered in one triangle, it is not demonstrating in others. వీడి యొక్క ప్రజ్ఞ అంటే కింద నుంచి పైదాకా వెళుతున్నప్పుడు ఫైరీ ఆస్పెక్ట్ ఒక ట్రయాంగిల్ ఉన్నప్పుడు వేరే ట్రయాంగిల్ అది పనిచేది. అంటే అక్కడ పరిపూర్ణత్వం సాధించిన తర్వాత అది ఇంకో ట్రయాంగిల్లోకి వెళుతుంది. చెప్పారు కదా ఒక్కొక్క ట్రయాంగిల్. ఈ ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్ లో ఈ ఫైర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఆ ఫైర్ రేడియేటర్ ఆస్పెక్ట్ అందుకున్న తర్వాత నెక్స్ట్ క్రెడిట్ అదే రహస్యం. once the fire has free passage along any triangle in its flame continuously but always there is one triangle more radiant and luminous than the others.
and rays from these glowing triangles of light issuing from wheels and vortices of fire, that the clairvoyant and the teachers of the race can apprise a man's position in the scheme of things and judge of his attainment. ఫైరీ ఆస్పెక్ట్ అన్నది అంటే ఈ త్రీ, ఉదాహరణకు మీరు ఏదైనా సరే ఒక ట్రయాంగిల్ తీసుకున్నారు, బేస్ ఆఫ్ స్పైన్, పోలార్ ప్లెక్సస్, హార్ట్ అండ్ ఈ మూడు వెలుగులో ఒకే ఒక వెలుగుగా అయిపోతుంది వీళ్ళు. ఒకే ఒక వెలుగుగా అయిపోయి ఒకే ఒక వెలుగు మూడిట్లోనే నింపబడటం అంటే జరుగుతుంది. అంతకుముందు మూడు బల్బులు ఉన్నాయి, ఈ మూడు బల్బులు కలిసి ఒకే ఒక కాంతి ప్రకాశిస్తుంది ఆ రూమ్ అంతా. ఈ మూడు కూడా వాటి యొక్క ప్యాసివ్నెస్ అంటున్నది పోయి ఒకే ఒక కాంతిలో ఈ మూడు కూడా కలిసిపోవడం అంటున్నది జరుగుతుంది. అప్పుడు వీటిలో అటువంటి ప్రజ్ఞ దానికన్నా ఒక పై స్థితిలోకి వెళ్తుంది. సో స్కీమ్ ఆఫ్ థింగ్స్ అండ్ జడ్జ్ ఆఫ్ హిస్ అటైన్మెంట్, దాన్ని బట్టి వీటిలో ఫైర్ అంటున్నది ఎక్కడ ఉంది అంటున్నది మీరు చూసినప్పుడు ఎదుటివాడిని ఫైర్ వాడిలో ఎక్కడ ఉంది, ఏ ట్రయాంగిల్లో ఉంది ఫైర్ అంటున్నది మీరు దర్శించాలి, గమనించాలి ఎదుటివాడిలో. ఉదాహరణ మనకు చాలా మంది తెలుస్తుంటారు మన ఫ్రెండ్స్ అనే వాళ్ళని, వీటిలో ఫైర్ ఎక్కడ ఉంది అంటే మీరు ఇప్పుడు చెప్పినటువంటి ట్రయాంగిల్స్ దగ్గర పెట్టుకుని మీరు గమనించితే చక్కగా తెలిసిపోతుంది. At the culmination of life experience and when man has reached his goal, each triangle is a radiant path of fire. Man has reached his goal, each triangle is a radiant path of life. The man goal reachedకి, the goal అంటే ఇప్పుడు శాస్త్రాలు జరిగేటికి ఈ ట్రయాంగులర్ ఆస్పెక్ట్స్లో ఉన్నటువంటి ఈ త్రీ ఫైర్స్ కూడా ఒక్కొక్క ఫైర్ అయిపోతుంది. అప్పుడు ఒకే ఒక ఫైర్ ఎన్ని ట్రయాంగిల్స్లోనూ కలిసినటువంటిది ఒక్కొక్క ఫైర్గా నిలబడిపోతుంది. Each radiant path of fire, and each center a wheel of living fiery force radiating at terrific speed. The center at this stage not only rotates in a specific direction, but literally turns upon itself, forming a living, flaming, iridescent globe of pure fire, and holding within a certain geometrical shape, yet withal vibrating so rapidly that the eye can scarcely follow it. Above all, at the top of the head will be seen a fairy display that seems to pull all the other centers into insignificance. So ఇవన్నీ కూడా ఈ ఫైర్ అంతా కలిసిపోయి ఇట్ గివ్స్ ఎ బ్యూటిఫుల్ షేప్. ఒక్కొక్క ట్రయాంగిల్ ఒక్కొక్క షేప్లో అక్కడ ఉన్నటువంటి అగ్ని అంటే చక్కగా ఉంటుంది. సో అంటే కొంచెం బాగా అంతర్రహస్యంగా మామూలుగా 7 సెంటర్స్లో ఉండేటువంటి నెక్స్ట్ క్లాస్ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత గో బ్రాహ్మణేభ్య శుభమస్తు లోకా సమస్తాసు లోకా సమస్తాసు లోకా సమస్తాసు ఓం శాంతి.